హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, మాకే తెలియకుండా కాసిన మా ఇంటి పక్కన చెట్టుకి గుమ్మడికాయ అయితే కాసిందండి. ఇది మాకే తెలీదసలు కాసినట్టు. పక్కన చెట్టయితే ఉంది గానీ, పువ్వులున్నాయి, కాయలేమో అంత కనిపించట్లేదని చూస్తున్నాం గానీ, మాకైతే తెలియలేదు. కానీ ఆకుల చాటున ఎక్కడో ఒక మూలకైతే ఈ కాయయితే కనిపించింది. ఇంకైతే కోసుకొచ్చేసాను. ఎవరో ఒకరు కోసేసుకుంటారని. ఇంకా ఉన్నాయి గానీ చిన్న చిన్న పిందెలైతే ఉన్నాయి. ఇదొక్కటే కొంచెం పెద్దగా అనిపించింది. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే కోసేసుకొచ్చేసాను. దీనితోటైతే ఇప్పుడు హల్వా అయితే చేస్తున్నానండి. మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇది హల్వా అంటే. దీనితోటి ఎక్కువ సార్లు ఉడకబెట్టుకొని బెల్లం వేసుకొని తింటాము. అలాగే హల్వా అయితే చేస్తున్నాను. కూర కూడా వండుకుంటారు. కానీ ఎక్కువ శాతం హల్వా అయితే చేస్తానండి. ఇప్పుడైతే హల్వా అయితే చేసేస్తున్నాను. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను చూడండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంక దీన్నైతే కట్ చేసుకుంటాను ముందు. ఏ మందులు ఏమి వేయకోకుండా పండింది. ఏదో తిని ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాం కదా! కూర వండుకోవడానికి గానీ, ఉడకబెట్టుకొని తినడానికి తెచ్చుకుంటాం కదా! అలాగే తెచ్చుకున్న విత్తనాలు అలాగా పక్కనైతే పడేసేసాము. అవతల ఖాళీ స్థలంలోని అక్కడైతే చక్కగా వచ్చేసిందండి గుమ్మడికాయి. ఇది మందులు ఏమి వేయకుండా చేసింది కాబట్టి, పండింది కాబట్టి ఎంత టేస్ట్‌గా ఉంటదో చూడాలి. ముందుగా అయితే కట్ చేసేసుకుంటా. ఎంత గట్టిగా ఉందో. గట్టిగానే ఉంటదండి లోపల కూడా. అబ్బబ్బబ్బబ్బబ్బా! విత్తనాలు మళ్ళీ సరికి పనికొస్తాయి. ఇదిగోండి చక్కగా అయితే కోసేసేసాను. చూడండి అసలు ఎంత బాగుందో. కలర్ కూడా అబ్బా! ఆల్రెడీ పండిపోయిన వాసనలా వస్తుంది. మంచి వాసన. బాగుంటాయి. ఇగో గుత్తి గుత్తి తీసి అయితే పక్కన పెట్టేస్తా. ఈసారికి మనకి విత్తనాలకి పనికొస్తాయి. ఎన్ని విత్తనాలు ఉన్నాయని ఒక్కదానికి. ఇప్పుడైతే శుభ్రంగా ముక్కలు అయితే కట్ చేసేస్తానండి. ఎన్ని విత్తనాలు వస్తున్నాయో. ఇదిగోండి విత్తనాలు. కాయ ఎక్కువ రేటు చెప్తున్నారు బయట. మనకు పండింది కాబట్టి మనకు తెలియట్లే ఏమి. అయినా బయట పండిందైనా అండి ఇంత టేస్ట్ ఉండదు. ఏంటంటే మనం అసలు ఒక్క మందులు కూడా వేయలా. కనీసం ఏమి వేసామంతే. ఏదో అప్పుడప్పుడు చెట్లకు నీళ్లు పోసినప్పుడు అటు ఒక 2 చెంబులు పారబోతున్నాం అంతే కదా! ఇంకంతకు మించి దీనికి అసలు ఏమి. నాకు ఇలా వచ్చినప్పుడు అనిపించిద్ది. అదేదంటారు ఏంటిది, మనం జాగ్రత్తగా వేసిన చెట్లు కంటే పడిమొలుస్తాయి చూడండి చెట్లు. మనం ఏమీ వేయకోకుండా అలా విసిరేస్తే వస్తాయి చూడండి చెట్లు, విత్తనాలు. అవి బాగా వస్తాయి. చాలా బాగా వస్తాయి నిజంగా. చక్కగా ఇప్పుడైతే వీటి తొక్క అయితే తీసేసుకుంటానండి. ఇంకో పెచ్చుగా పెళ్ళి అంటుంది. వీటితో సోది చెప్పడానికి వస్తారే వాళ్ళ దగ్గర చూసేటోళ్ళవి. సోది చెప్పడానికి వచ్చేటోళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఎంత బాగుంటుందో. ఇలాగైతే మొత్తం తొక్కలైతే తీసేసుకుంటాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా గుమ్మడికాయ.
బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిన. మనం ఎప్పుడు బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకోలేదు, కానీ మనకెప్పుడు సగ్గుబియ్యం వడియాలు, బియ్యం పిండి వడియాలు ఇవే అలవాటు. గుమ్మడికాయ వడియాలు ఎప్పుడు పెట్టుకోవాలి. అత్తయ్య కూడా పెట్టేది కాదు. అత్తయ్య పెళ్ళైన కొత్తలో పట్టింది, కానీ మళ్ళీ తర్వాత పట్ల. ఎందుకని అత్తయ్య మామూలుగా అత్తయ్య చెప్పినా మేము చేస్తాం కదా, అసలు మామూలుగా కూడా ఇంత లేదు. మనకు తక్కువ గుమ్మడికాయ వడియాలనేది, ఎక్కువ శాతం సగ్గుబియ్యం వడియాలే కదా. పెళ్ళి అంటుందండి. ఇది కొంచెం స్లిప్ అయినా చేతి మీదకి వచ్చేసింది కత్తి, అలా ఉంది. ఇదిగోండి, అన్ని ముక్కలకి తొక్క అయితే తీసేసుకున్నాను చక్కగా. ఇవైతే ఇదిగోండి సగం కాయ కూడా కాదు, ఒక పావు వంతు కాయ అయితే ఉంచాను. దీంతో గుమ్మడికాయ పులుసు అయితే పెట్టేసేసుకుంటానండి నేను. దీంతో అయితే ఈ ముక్కలతో అయితే ఇప్పుడు హల్వా అయితే తయారు చేసేస్తాను. పక్కన పెట్టేసుకొని ఈ ముక్కల్ని అయితే ఒక్కసారి కడిగేసుకుంటానండి. కడిగేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని చక్కగా కుక్కర్లో వేసేసి అయితే ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చేసేసుకుంటానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం ఒక్కొక్క దాన్ని 3 ముక్కలుగా కట్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసి ఒక 3 విజిల్లు వచ్చే దగ్గరకు అయితే ఉడికిచ్చేసేసుకుంటాను. అప్పుడైతే మనకి చాలా సాఫ్ట్గా అయితే మగ్గిపోయిద్ది గుమ్మడికాయ అనేది. ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలన్నీ కోసేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిలోకి అయితే 1 గ్లాసు నీళ్ళు అయితే పోసేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకొని ఉడికిచ్చేసేసుకుంటాను. వేయకూడదు. మూడు విజిల్స్ అయితే వచ్చేసినాయండి. ఇంకైతే పక్కన పెట్టేసేసుకుంటున్నా, ఆవిరంతా పోవాలి. ఇది పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఒక కళాయి అయితే ఒకటి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని దీంట్లోకి అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. ముందు ఇది మా ఇంట్లో చేసింది నెయ్యి. సున్నుండలు చేస్తానులే. ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నా ముందు. పోసుకు భలే ఉంది సతమ్మా. ఇదిగోండి ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకున్నాను. నెయ్యి అయితే వేసుకొని ముందైతే ఈ జీడిపప్పు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటా. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అయితే వేసేసుకుంటున్నాను. జీడిపప్పు కిస్మిస్ అయితే చక్కగా వేగిపోయినాయండి నేతిలోని. ఇవైతే నెయ్యితో పాటు ఒక బాక్స్ లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే కళాయి పెట్టేసేసుకొని దీంట్లోకి ఒక కప్పుడు అయితే వాటర్ పోసుకుంటున్నానండి. ఈ వాటర్లోని ఒక కుందె ఉంటుంది కదా, చిన్నది గడ్డ, ఆ గడ్డ అయితే బెల్లం అయితే తీసేసుకున్నానండి. చక్కగా దంచేసాను మెత్తగా. ఈ బెల్లం అయితే ఈ నీళ్ళల్లో వేసేసుకుంటున్నా. మీరు పంచదారతో అయినా చేసుకోవచ్చండి. నేనైతే బెల్లంతో అయితే చేస్తున్నాను. మీరు పంచదారతో చేసుకున్నా ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బెల్లంతో చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి, పెద్దవాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంట్లోని నేనైతే బెల్లంతో చేస్తున్నాను. బెల్లం అయితే చక్కగా కరగాలి. బెల్లం అయితే చక్కగా కరిగింది. ఈ లోపు ఇది కొంచెం మరిగే లోపు పాకం అనేది మనం ఇదైతే ఒకసారి చూస్తాను. ఆవిరంతా పోయింది.
ఆవిరంతా పోయిన తర్వాత ఒక్కసారి మూత తీసి అయితే చూస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా, చూడండి మనకైతే ఎంత సాఫ్ట్గా ఆగు చూడండి మనకైతే ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయో చూడండి. ఇదిగోండి, ఇదిగోండి చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని మీ దగ్గర మ్యాషర్ ఉంటే, మనం చాట్ చేసినప్పుడు మ్యాష్ చేస్తాం కదా, అది ఉన్నా పర్వాలేదు, లేదంటే పప్పు గుత్తుతోటైనా సరే కొంచెం అలా అలా మెత్తగా చేసేసుకోవాలి. మరి ఎక్కువ అవసరంలా, కొంచెం లైట్గా ఇదిగోండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే చాలు. మెత్తగా ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం అలా అనుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా మరీ ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు తగలుకోకుండా ఇలాగా నలిపేసుకుని పెట్టేసుకోవాలి. పక్కనైతే ఈజీగా నలిగిపోతాయండి, ఎందుకంటే చాలా బాగా ఉడికిపోయినాయి కాబట్టి. చక్కగా 3 విజిల్లకి ఆపేసేసాను. ఆవిరంతా పోయేంత వరకు అలా వదిలేసేసానండి. చూడండి ఎంత చక్కగా అయితే నలిగిపోయిందో. చాలు. ఇదిగోండి ఇలాగా చక్కగా నలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని, పాకం అయితే కొంచెం బెల్లం అయితే కరిగి పాకంలాగా, లేత పాకంలాగా, అసలు పాకం అయితే ఇంకా అవసరం లేదు, ఇలాగా బెల్లం కరిగితే చాలండి. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, ఆ బెల్లం దాంట్లోని ఈ గుమ్మడికాయ గుజ్జు మొత్తం వేసేసుకుంటున్నా. దీంట్లో మనం ఉడకబెట్టినప్పుడు వచ్చిన నీళ్లు పారేయకూడదండి. ఎక్కువ రాలేదు, ఒక టీ గ్లాసులు వచ్చి ఉంటాయి అంతే, ఎక్కువేమో వేయలేదు కదా, మనం ఒక గ్లాసే కదా వేసాము. దాంట్లో అన్ని ఇనికిపోయి ఒక టీ గ్లాసులు కూడా సగం వచ్చినాయి అంతే. ఆ నీళ్లు పారేయకూడదు, ఎందుకంటే దాంట్లోనే కదా మనం ఉడికిన అన్ని విటమిన్స్ అన్ని ఉండేది. పాడైపోకోకుండా ఆ నీళ్లతో పాటు వేసేసుకుంటున్నా మొత్తం. ఇదిగోండి మొత్తం వేసేసుకున్నా. మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ బెల్లంని ఈ మనం వేసిన గుమ్మడికాయ గుజ్జు అంతా పట్టుకునేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం మళ్ళీ కొంచెం దాంట్లో ఉన్న నీరు కూడా వేసాం కదా, బెల్లం కూడా కొంచెం నీరుగా అయ్యిద్ది, మళ్ళీ పల్చగా అయిపోయిద్ది మనకైతే. ఇది మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అయితే మనం అయితే ఉడికిచ్చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లోని ఒక 4-5 యాలక్కాయలు తీసుకొని చక్కగా పొడి చేసుకున్నానండి, దంచేసుకున్నాను. ఇది కూడా వేసేసుకుంటున్నా. వేసేసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిద్ది. కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా తిక్కుగా దగ్గరకు వచ్చిద్ది. అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు తగులుతాయండి, అలా ఉంటేనే బాగుంటది. మరి సాఫ్ట్ గా మిక్సీలో వేసేసినట్టు కాకోకుండా అక్కడక్కడ చిన్న చిన్న గుమ్మడికాయ పలుకులు తగిలితే చాలా బాగుంటది. దీంట్లోని ఎటువంటి ఫుడ్ కలర్ వేయాల్సిన పని లేదు, ఇది న్యాచురల్ గానే ఒక మంచి కలర్ కాబట్టి, ఎల్లో కలర్ లోని ఉంటది కాబట్టి మనం ఎటువంటి ఫుడ్ కలర్ వేయాల్సిన పని అయితే లేదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, చిన్నపిల్లలు కూడా అరుగుదలకు కూడా చాలా తొందరగా అరిగిద్ది గుమ్మడికాయ అనేది, చలవ కూడాను. ఇలా కలుపుకుంటూ ఉడికిచ్చేసేసుకోవాలి. ఇదిగోండి చాలా మటుకైతే దగ్గర పడిపోయింది చూసారా, ఇలాగైతే మనకి దగ్గరగా అయితే రావాలి. ఇందాకైతే కొంచెం నీళ్ళుగా ఉంది, ఇప్పుడు చూడండి మనం ఇలా అంటే చక్కగా కేక్ కట్ చేసుకుంటాం కదా, అలా వస్తుంది చూడండి. ఇదిగోండి ఇలాగైతే రావాలి దగ్గరికి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, నెయ్యితో పాటు అయితే పోసేసుకుంటున్నా. నెయ్యితో పాటు వేసేసుకొని జీడిపప్పు కిస్మిస్ అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి.
జీడిపప్పు కిస్మిస్ మొత్తం కలిసేలాగా, నెయ్యి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నా. స్మెల్ అయితే మనం ఇలాచి యాలక్కాయ వేసాం కదండి, నెయ్యితోటి ఫ్రై చేసాం కదా, అసలు సూపర్ వస్తుంది స్మెల్. ఇంకైతే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలా ఉంది అనేది నేనైతే టేస్ట్ అయితే చూస్తా. ఇంకైతే ముందు టేస్ట్ చేస్తానండి. నేను జీడిపప్పు పిచ్చిదాన్ని, అందుకే జీడిపప్పు వేసుకున్నాను ఎక్కువ. పచ్చిమిరపకాయ నీకు పెడతాలే, నీకు పెడతాలే, నీకు పెడతాలే ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసి. టేస్ట్ చూసేస్తానండి. జీడిపప్పు కిస్మిస్ కలిపి అసలు ఎంత బాగుందో. గుమ్మడికాయ హల్వా అని ఎవరైనా అనుకుంటారు దీన్ని అసలు చూస్తే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.